తల్లికి వందనం పథకంతో ప్రతి కుటుంబానికి లాభం చేకూరుతుంటే ఓర్వలేక మాజీ సీఎం జగన్ తన పత్రికను అడ్డం పెట్టుకుని విష ప్రచారం చేస్తున్నారని నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య ఆరోపించారు. నందికొట్కూరు మార్కెట్ యార్డ్లో మీడియా సమావేశంలో జయసూర్య మాట్లాడారు. 2,000 రూపాయలు లోకేష్ జేబులోకి వెళ్తున్నాయని జగన్ ఆరోపిస్తున్నారు. గతంలో తగ్గించి ఇచ్చిన 2,000 ఎవరి జేబుల్లోకి వెళ్లాయో జగనే సమాధానం చెప్పాలని ఎమ్మెల్యే జయసూర్య డిమాండ్ చేశారు. 67 లక్షల మందికి 87,000 కోట్లు లబ్ధి చేకూరుతుంటే జగన్ జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారని జయసూర్య ఆరోపించారు. కేజీ నుంచి పీజీ వరకు కూడా ఒక మంచి నాణ్యమైనటువంటి విద్య అందించే కార్యక్రమానికి మా ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది కాబట్టి దాని దిశగా మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఖచ్చితంగా మీకు ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి భాగంగా ఇచ్చినటువంటి మాటలకు కట్టుబడి ఏదైతే ఇచ్చామో దానికి కట్టుబడి వాళ్ళ ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. ప్రతి విద్యార్థిని అన్ని విధాలు ఆదుకునే విధంగానే మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పేసి తెలియజేస్తూ ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు గతంలో మీ వైసీపీ పాలనలో కోడిగుడ్లకు ఆదాయం తీసుకున్నారు, చిక్కీలకు ఆదాయం తీసుకున్నారు, లేని ప్రతి దాంట్లో కమిషన్లు దండుకొని 1,000 కోట్ల రూపాయలకు అర్జించి ఇవాళ మీరు కళ్ళబొల్లి మాటలు చెప్తే ప్రజలు నమ్మే పరిస్థితి. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్.